ప్రభుత్వం ఇప్పటికే 3 సార్లు రైతు బంధు ఆపిందని, అందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలని, రైతాంగానికి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీలకు గత బడ్జెట్ లో 56,000 కోట్లు కేటాయించారని, కానీ ఇప్పుడు దాన్ని 50,000 కోట్లకు తగ్గించారని చెప్పారు. 6 గ్యారెంటీలకు గత బడ్జెట్ లో 56,000 కోట్లు కేటాయించారని, కానీ ఇప్పుడు దాన్ని 50,000 కోట్లకు తగ్గించారని చెప్పారు. 6 గ్యారెంటీలకు బడ్జెట్ లో కేటాయింపులు పెంచి మహిళలకు నెలకు 2,500, వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తారేమోనని తాము భావించామని అన్నారు. కానీ ప్రభుత్వం బడ్జెట్ లో 6 గ్యారెంటీలకు కేటాయింపులు తగ్గించి అమలు చేస్తున్న పథకాలకు కూడా కోత పెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఇక జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా బట్టి విక్రమార్క చెప్పారని, కానీ బీఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయం అంతకంటే ఎక్కువగా ఉందని హరీష్ రావు చెప్పారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాల కారణంగా చేతగాలి పాలన వల్ల ఈసారి తలసరి ఆదాయం తగ్గిందని అన్నారు. ఈ ప్రభుత్వం ప్యూర్ మోడల్ అంటూ తెలంగాణను, హైదరాబాద్ నగరాన్ని 3 ముక్కలు చేయాలని చూస్తోందని, ఇది ప్యూర్ మోడల్ కాదని చోర్ మోడల్, గోల్మాల్ మోడల్ అని విమర్శించారు. బడ్జెట్ లో మొత్తం అబద్ధాలే ఉన్నాయని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ అంశంలో ఇన్ని అబద్ధాలు చెప్పలేదని హరీష్ రావు విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాల ఊసేలేదని అన్నారు. కనీసం జాబ్ క్యాలెండర్ గురించి ఏదైనా చెబుతారేమో అనుకుంటే అది కూడా లేదని మండిపడ్డారు.